కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వందల సంఖ్యలో నేను ఎల్బీనగర్ పోతే ఒకే దగ్గర 270 మంది రక్తదానం చేసి పెద్ద ఎత్తున రక్తదానం అన్ని దానాల కంటే మిన్నా అని ఏదైతే ఉందో ఇవాళ తలసీమియా, సికిల్ సెల్స్ డిసీజ్తో బాధపడే వాళ్ళకు, రక్తహీనతతో బాధపడే వాళ్ళకు, ఇవాళ యాక్సిడెంటల్లో రక్తం దొరకక ఇవాళ ప్రాణం పోతున్నటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున లక్షల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో జమ చేసి అందించాలనే సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా గౌరవ కార్పొరేటర్లు కావచ్చు, మా రాష్ట్ర జిల్లా నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున లీడ్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏ మోడీ గారు అయితే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు, వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, వాళ్ళ రక్తహీనత పట్ల కానీ, వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇతర కార్యక్రమాలతో పాటుగా మంచి నాణ్యమైన ప్రోటీన్ ఫుడ్ అందించాలనేటువంటి కాన్సెప్ట్, తల్లి బాగలేకపోతే పిల్లలు బాగుండరు, పిల్లలు బాగలేకపోతే దేశం బాగుండదు అనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ మహిళా ప్రోగ్రాం కూడా అందించిండు. ఈ 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో మా నాయకత్వం అంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో నిరంతరంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయబోతున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున హైదరాబాద్లో వర్షాలు పడి ఇవాళ ఇళ్లకు నీళ్ళు వచ్చి మొత్తం వాళ్ళకు సంబంధించిన సామాన్యులు కొట్టుకుపోయినాయి. 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఇళ్లకెళ్ళి బయటకెళ్ళి పరిస్థితి ఉన్నది.